ఈ వింటర్‌లో వేడి వేడి పునుగులు అల్లం పచ్చడితో తింటే ఎలా ఉంటుందో చెప్పండి? సూపర్ ఉంటుంది కదా! ఇంతకీ దేనితో వేశాననుకుంటున్నారు? ఇడ్లీ పిండితో అండి. ఇడ్లీ పిండి ఇంట్లో 2 డేస్ అయ్యాక ఫెర్మెంట్ అయ్యి ఇంకా పులుపుగా ఉంటుంది కదా! సో, ఇడ్లీ వేసుకుంటే బాగోదు. దాన్ని నేను కొంచెం మైదా పిండి, వరిపిండి యాడ్ చేసి పునుగులేసేస్తాననమాట. దాన్ని మనం 2 అవర్స్ తర్వాత వేసుకుంటా ఉన్నప్పుడు ముందే నానబెట్టుకొని ఉంచుకుంటే బాగా వస్తాయి. ఈ ఇడ్లీ పిండిలో ఒక హాఫ్ కప్ మైదా పిండి, హాఫ్ కప్ వరిపిండి, ఆనియన్స్, జీలకర్ర, సాల్ట్, కొంచెం తినే సోడా ఏసి నానబెట్టుకున్నానండి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పునుగులు ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా వేసుకోవాలి తడి చేత్తో. నాకసలు చాలా భయమండి. వీడియో కోసమే నేను చేత్తో వేస్తున్నాను. కానీ బాగా వచ్చాయి చేత్తో వేసినా గూడా. స్పూన్‌తోనే వేస్తాను నేను. అంతే గోల్డెన్ కలర్‌లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే. అలా 2, 3 వాయిలేసుకొని తినేయడమే. ట్రై చేయండి మీరు గూడా. ఇడ్లీ పిండే కదా! ఉంటుంది ఇంట్లో ఇడ్లీ పిండి. ఒకరోజు ఇడ్లీ ఏసుకొని, ఒకరోజు పునుగులేసేసుకోండి. అది బ్రేక్‌ఫాస్ట్‌లా వేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్‌లా గూడా వేసుకోవచ్చు. ఇంకా కర్డ్ అవసరం లేదండి. ఎందుకంటే ఇడ్లీ పిండి ఆల్రెడీ ఫెర్మెంట్ అయ్యి ఉంటది గాబట్టి కర్డ్ అవసరం లేదు. ఇదే పిండిలో కలుపుకునేటప్పుడే మనం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే కారంగా తినే వాళ్ళకి బావుంటుందండి. అంతే ప్లేట్‌లో సర్వ్ చేసేసుకుందాం. అల్లం పచ్చడితో చాలా బావుంటుందండి పల్లి పచ్చడితో కన్నా. సరే అండి. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. సరే బాయ్ అండి. ఇంకా చాలా పిండుంది. నేను ఇంకా చాలా వాయిలు కూడా ఎయ్యాలి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.